ఆఫ్టర్ రిలీజ్ ఒక టాక్ వచ్చింది కాబట్టి వెంటనే ఒక టైప్ ఆఫ్ డిస్కషన్ ఉంటుంది మీకు, చిరంజీవి గారికి. తర్వాతకి ఇంత హ్యూజ్ కలెక్షన్, ఇంత మ్యాసివ్ హిట్ అయిన తర్వాతకి మీ ఇద్దరి మధ్యన జరిగిన ఒక ఇప్పటివరకు జనానికి తెలవని ఇన్సిడెంట్స్ ఏమైనా చెప్పండి? ఆయన సినిమా అయ్యే వరకు డ్యూరింగ్ ద షూట్ కానీ ఇవన్నిటిలో హీస్ ఇన్ దట్ యాక్టర్ మోడ్ను. సో ప్రొడ్యూసర్స్ పనిచేయాలి, ఆయన చేస్తున్నారు. మీకు తెలుసు ఈ మధ్యలో ఈ బ్రేక్ ఒకటి వచ్చింది, హోల్ ఇండస్ట్రీకి వచ్చేసింది, వీ కుడెంట్ షూట్. అది ఏం చేయలేదు. సో దాని తర్వాత చాలా డే అండ్ నైట్ చేయాల్సి వచ్చింది. బికాజ్ ఒకసారి సంక్రాంతి అని మనం డేట్ ఫిక్స్ చేసి వీ కాంట్ చేంజ్ ఇట్ నో మ్యాటర్ వాట్. సో ఆ టైంలో అమ్మ అడిగేది, బికాస్ మదర్స్ ఆర్ లైక్ దట్, ఇంత కష్టపడుతున్నావు, టైం ఎలా దొరుకుతుంది నీకు అని. ఆ టైంలో నాన్నగారు ఎప్పుడు నువ్వు ఇలా కష్టపడుతున్నావు, అయ్యో పాపం అని అనలా. బికాస్ యూ చోస్ ఇట్, యూ కేమ్, యూ ఫినిష్ యూ హ్యావ్ టు ఫినిష్ ఇట్ నో మ్యాటర్ వాట్ అని ఐ లైక్ దట్. రిలీజ్ అయిన తర్వాత అది మారింది. పాప టైం దొరుకుతుందా నీకు, ఇంట్లో ఉండడానికి టైం దొరుకుతుందా, ఆ సాఫ్ట్నెస్, ఆ ఫాదర్ క్యారెక్టర్ అప్పుడు తీసుకున్నారు ఆయన. రిలీజ్ అయ్యాక అన్ని సర్దుకున్న తర్వాత. సినిమా షూట్ జరుగుతున్నంత వరకు యాక్టర్ ప్రొడ్యూసర్కి నాన్నగారికి డిఫరెన్స్ చాలా ఉంది. యా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సక్సెస్ వేరుగా ఉంది. అవును. మీకు షూట్ జరుగుతున్నంత సేపట్లో ఫాదర్ చిరంజీవిగా మీకు కంఫర్ట్గా ఉందా, యాక్టర్ చిరంజీవిగా కంఫర్ట్ ఉందా? షూట్ జరుగుతున్నంతసేపు యాక్టర్ చిరంజీవి, యాక్టర్ ప్రొడ్యూసరే బెస్ట్, మోస్ట్ కంఫర్టబుల్ ఫర్ మీ. బికాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్గా ఉంటారు అండ్ ఎప్పుడు ప్రొడ్యూసర్ని సపోర్ట్ చేస్తారు యాజ్ అన్ యాక్టర్. సో దట్ వే ఐ ఫెల్ట్ ఆయనతోటి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం ఫస్ట్ టైం అన్నది ఇట్స్ ఫర్ ప్రొడ్యూసర్ a big blessing. So for me, I always will choose actor and producer relationship.